కానీ మీరట ఫ్రీ బస్సు ఎక్కుతాన్రా నల్ల ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ముచ్చట్లు తీస్తే చాలు వామ్మో మన ఆడోళ్ళ చాలా మంది తిడుతూనే ఉన్నారు, వాళ్ళ శాపాలు పెడుతున్నారు. ఎందుకంటే లేనిపోని కీసులాటలు అవుతున్నాయట కదా. ఇక ఈ ఫ్రీ బస్సుతోని మన రాష్ట్రంలో ఎన్నో చిత్ర విచిత్రమైన కథలు నడుస్తున్నాయి. ఇగో ఈ బస్సుకెళ్ళి ఓ మల్క చూడండి మీరు ఏమైతుందో. ఇగో ఈ బస్సు కథ చూడండి వల్ల ఎంతమంది ఎక్కిర్రో చూసిరా, కాలు పెట్ట సందు లేదు, అయినా కానీ ఎక్కుతూనే ఉన్నారు. కానీ ఏ మాట కామాటనొల్ల బస్ అంటేనే ఒక పుష్పక విమానం లెక్క మారిపోయింది. లోపల ఎంతమంది ఉన్నా జాంతానై ఎక్కేటోళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. అయితే జగిత్యాల నుంచి కడెంకు దినాము 2 బస్సులు ఉండాలి, కానీ ఫ్రీ బస్సు అనుకున్నారో ఏందో కానీ అందులో ఒక బస్సును తీసేసిర్రు ఆర్టీసీ వాళ్ళు. ఉన్నదే ఒక్క బస్సు. ఇక దాంట్లో చూడురు, ఇక జనాలు దగ్గర 150 మంది ఎక్కిర్రు, ఇంకో 30 మంది కింద నిలబడ్డరు. వాళ్ళు కూడా ఎక్కేందుకు బాగా తనలాడుతాండ్రు. ఇక డ్రైవర్ సాబ్కు కండక్టర్ సార్కు వశం కాలేదు. ఇగో గిట్లు ఎక్కితే ఏందన్నట్టు అసలు పుసుక్కున బస్సుకి ఏమన్నా అయితే ఎవరిది జిమ్మేదారి. అందుకే ఈ బస్సే నడపపో అని డ్రైవర్ సారు కిందికి దిగిండట. నాకు ఇంతమంది తీసుకుపోయినా పిల్లలు సార్ ఇక్కడ అయిందనుకునే లోపల కూడా ఇంతమంది తీసుకోపోయి సార్ రోజు ఇంతేనా సార్ రోజు పరిస్థితి రోజు ఇంత బీర్పూర్ గుట్ట ఎక్కడ భయం కొంత ఎప్పుడైతే ఇప్పుడు ఎంతమంది ఎక్కిరు బస్సులో? 150 మంది పైన ఉన్నారు సార్. 170 దాకా అవుతున్నారు. కింద ఎంతమంది ఉన్నారు? బయట 20 మంది ఉన్నారు. ఇన్నరా గిది తన్లాట కాదు. జనం పెరిగినప్పుడు బస్సులు పెంచాలే కానీ మరీ అధ్వానంగా ఉన్న బస్సులు తీసేసుడేందోళ్ళ కథ. కానీ ఇక ఈ ఫ్రీ బస్ ఇచ్చి ఏం ఫాయిదా, ఏమిటికి వచ్చినట్టు? ఓ దిక్కు ఫ్రీ అనుకుంటూనే ఉన్న బస్సులను మాయం చేసి జనాల నడుమ కీసులాటలు పెట్టబట్టే ఇగో గిట్లనే అంటుండ్రోళ్ళ ఈ ప్యాసింజర్లు. జరుగుతాయి.